హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు పటిష్టం చేసేందుకు ఆపరేషన్ కవచ్ పేరుతో పోలీసులు అకస్మాత్తుగా నాకాబందీ చేపట్టారు. నిన్న రాత్రి 11 గంటల నుంచి దాదాపు 5,000 మంది పోలీసులతో ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఏఆర్, కోల్స్, పెట్రోలింగ్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. ప్రజా భద్రతకు చేస్తున్న తనిఖీలకు ప్రజలు సహకరించాలని సిపి సజ్జనార్ కోరారు. అనుమానాస్పద కదలికలపై డయల్ 100కి సమాచారం ఇవ్వాలని సూచించారు. కమిషనరేట్ చరిత్రలో ఇంతమంది పోలీసులతో నాకాబందీ చేపట్టడం ఇదే తొలిసారి. చెకింగ్ చేయడం జరుగుతుంది. సంశయాస్పద వ్యక్తుల్ని, సంశయాస్పద వెహికల్స్ని, అదేవిధంగా డ్రగ్స్ కోసము దొంగతనం చేసిన వెహికల్స్, నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ని, అదేవిధంగా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఒక ఆపరేషన్ కవచ్ని మనము ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బందితోని కవచ్ ప్రోగ్రామ్ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 12:30 గంటల దాకా ఆల్మోస్ట్ తెల్లారుజామున దాకా మనము ఈ వెహికల్ చెకింగ్ చేయడము, తర్వాత కొన్ని ఏరియాస్లో ఫుడ్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియాని డామినేట్ చేయడం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలతో పాటు ఏదైతే ఇల్లీగల్ గా జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే శాంతి భద్రతలో మరింత పటిష్టం చేయడం భాగంగా నిన్న అర్ధరాత్రి సమయంలో ఆపరేషన్ కవచ్ పేరుతో హైదరాబాద్ నగర పోలీసులంతా కూడా రోడ్లపై దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బందితో పాటు ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి మెయిన్ గా ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు సిపి నుంచి కింది స్థాయి అధికారులు ఏసీపీ, డీసీపీ, అడిషనల్ సిపిలు ఇలా చాలా మంది కూడా ఈ నాకాబందీలో పాల్గొన్నారు. ముఖ్యంగా నగర వ్యాప్తంగా నిర్వహించినటువంటి నాకాబందీలో ఏదైతే వాహనాల తనిఖీలు కావచ్చు, ప్రత్యేకంగా చేసినటువంటి డ్రైవ్ లో చాలా మంది పట్టుబడ్డ నేపథ్యం అయితే ఉంది. హైదరాబాద్ లో పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునిపెన్నది లేని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 5,000 మంది పోలీస్ సిబ్బంది 150 కీలక ప్రాంతంలో ఉన్నటువంటి పాత బస్తీ ఏరియాలోనే ఎక్కువగా తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో టాస్క్ ఫోర్స్ తో పాటు లా అండ్ ఆర్డర్, ఇటు ట్రాఫిక్ చాలా మంది ఏఆర్ సిబ్బంది, గ్లూకోజ్, పెట్రోలింగ్ చాలా మంది కూడా పాల్గొన్నారు. ప్రజల భద్రత కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నగర పౌరులందరూ కూడా సహకరించాలంటూ కూడా కమిషనర్ సజ్జనార్ కూడా తెలిపారు. రైట్ అమర్, థ్యాంక్ యూ.